నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా హెడ్లైన్స్ తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్రో సేవలను కొనియాడారు మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం. సెబీ ఆదాని అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. ఎలక్షన్ అనగానే చాలా మంది వైకాపా నేతలు తమకు టచ్ లోకి వచ్చినట్లు హోంమంత్రి అనిత వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే హాలీవుడ్ సినిమాలకు అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్రో సేవలను కొనియాడారు. శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ప్రయోగాల కోసం జీవితాలను దారపోస్తున్నారని, విదేశాలకు వెళ్లి ధనం హోదా సంపాదించే అవకాశం ఉన్నా వాళ్ళంతా దేశానికి కట్టుబడి చేసిన సేవలు మరవలేమని, నేను సామాన్యుడిని, ఏదో సినిమా హీరోనయ్యా, ఇక్కడ నాకు కొట్టే చప్పట్లు ఈలలు శాస్త్రవేత్తలకే దక్కాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాంటి అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే, ఇప్పుడు నేను వినేవాడిని, నాకు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక 40,000 ఎకరాల నేల స్మైల్ నేను రాగానే అనిపించింది. నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ చూస్తున్నాను ఈ రోజున. హెలికాప్టర్ దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే, చిన్నప్పుడు ఊహించుకుని ఇలా ఉండడం చూస్తూ ఉంటే ఈ ఐలాండ్లో దిగి నాకున్న ఒకటే ఏమనిపించిందంటే, ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది. అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు. మనకి 40,000 ఎకరాలు ఉన్న ఈ ఐలాండ్లో దాదాపు 3 అంటే ఒక 300% అటవీ శాతాన్ని పెంచాలి. నాకు నిజంగా ఆనందం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది, ఇంత చిక్కగా ఉన్నాయి చెట్లు, ఇన్ని రకాల చెట్లు, ద బయోడైవర్సిటీ. వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షార్. చాలా మంది సార్, I don't know that how far you know that lot of people take inspiration from ISRO about your achievements, about your tenacity, about your resilience. Amidst many failures, you always came back. You emerged out. తెలివితేటలు ఉండేవి, పిచ్చి కోరికే ఉంది సాధించాలి. ఎలా సాధిస్తావో జ్ఞానం లేదు. నాకేంటి చాలా ఎక్కువ సాధించాలి, దేశానికి ఉపయోగపడాలనుకున్నాను. నాకు నేను ఎక్కువ ఉపయోగపడాలి అనుకో. మనిషిని రోదశీలోకి పంపించాలి, లేదంటే చంద్రమండలంలో దిగాలి. చిన్నగా ఏం చదువు. నాకు కూడా కోరిక ఉంటుందండి, నాకు డబ్బులు సంపాదించాలని, పేరు సంపాదించాలని. నా దేశం నెంబర్ 1గా ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనం అంత ఎఫెక్టివ్గా చేయగలం. మనకి సినిమా వరకు చేయగలరు ఎక్కువ బడ్జెట్లో పెట్టి, బట్ దానికంటే తక్కువ బడ్జెట్ తోటి మనం కూర్చోబెట్టి ఇండియన్ మార్స్ మిషన్ సక్సెస్ఫుల్ చేయాలి. మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి మనం చేసిన మంచి బ్రతికే ఉందని మేనిఫెస్టో అమలులో విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాడర్కు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మెడలు వంచక తప్పలేదు. ధర్మం, న్యాయం ఈరోజు గెలిచింది. మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు. మనకు 600 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు, వాళ్ళకు 200 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం. ఆలోచన చేయడమే ధర్మం కాదు, ఆలోచన చేయడమే ఒక అన్యాయం. ఎందుకనంటే నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉండవు? అంటే మేము కొనేదానికోసమే కదా, ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా, మన తప్పు కదా.
అలా చేయడమే ధర్మం కాదు. కానీ అలాంటి మనిషి అలా చేయడం తన నైజం. ఆ మనిషి తను అదే మాదిరిగానే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఒక తాటి మీద గట్టిగా విలువలకు, విశ్వసనీయతకు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఆయన తల వంచక తప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే మనం చెప్పామో ఎక్కడా కూడా మాట తప్పల. మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా చెత్తబుట్టలో వేసే పరిపాలన నుంచి మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఒక కొత్త నిర్వచనం చూపిస్తూ ఎన్నికల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మనకు ఎన్ని సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఏ సమస్యలు లేకపోయినా కానీ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు. కానీ నిజం చెప్పాలనంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి, ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి. ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు. కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ, రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినప్పటికీ ఎటువంటి సాకులు చూపలేదు, ఎటువంటి కారణాలు చెప్పలేదు. ఈ వైట్ పేపర్లని ఇంకొకటని గత ప్రభుత్వం మీద నిందలు మోపి, కోవిడ్ మీద నిందలు మోపి ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఏ పొద్దు చూపించలేదు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతో సెబీ అదానీ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ అదానీకి ఇనుప కవచంలా మోదీ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. మోదీ వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి అహంభావం పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చర్యలు చేపట్టారన్నారు. ఎవరినైతే జైల్లో పెట్టారో వారే బంగ్లాదేశ్కు ప్రధాని అయ్యారన్నారు. ఎన్నికల మాకే సంబంధాలు లేవు. ఆయన ఇంకో క్యాంప్లోకి పోయాడు, మేము ఆ క్యాంప్లో అయితే మనం పోయినప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రసీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా వాళ్ళ ముఖం విప్పారిపోతుంది. 1000 కాళ్ళని బలికి వేస్తే అట్లుందో అంత సంతోషం ఉన్నారు. అందులో ఒకరిద్దరు కట్టేసి కాదు, ఎన్నికల మాకే సంబంధాలు లేవు. ఆయన ఇంకో క్యాంప్లోకి పోయాడు, మేము ఆ క్యాంప్లో అయితే మనం పోయినప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రసీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా వాళ్ళ ముఖం విప్పారిపోతుంది. 1000 కాళ్ళని బలికి వేస్తే అట్లుందో అంత సంతోషం ఉన్నారు. అందులో ఒకరిద్దరు ఎలక్షన్ అనగానే చాలా మంది వైకాపా నేతలు తమకు టచ్లోకి వచ్చినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తాము అధికార పార్టీలో ఉన్నామని క్యాంపు పెట్టాలనుకుంటే పెట్టగలమని చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే మంచి మెజారిటీతో తాము గెలవగలమని ధీమా వ్యక్తం చేశారు. కానీ విలువలకు గౌరవం ఇచ్చి తాము ఈ ఎన్నికకు దూరంగా ఉన్నామని అనిత స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా నేతలు శాసన మండలి రద్దు చేస్తామన్నారని, అలాంటి వారు ఇప్పుడు ఎలా నామినేషన్ వేశారని అనిత మండిపడ్డారు. నిర్ణయించుకున్నాం అన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు. ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నామినేషన్ పత్రాల్ని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా ఎవరు చూడకుండా, ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో, ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోని కూడా చావుకి ఎదురెళ్ళి చాలామంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు. ఆ రోజు అక్కడ ఇక్కడ అని లేదు, ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈరోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం అనేది నైతికత కాదు, అది విలువలకు విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలామంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బలుపుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేము ఏదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు.
ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక్క సంవత్సరం, 2 నెలలు ముందుకెళ్ళండి, దానికి 1 సంవత్సరం ముందుకెళ్ళండి. మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి 3 వస్తే ఇటు నుంచి 3 వస్తే అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లోని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లలో కూడా 4గురిని మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కులం కూడు పెట్టదన్న మాజీ మంత్రి అధికారం పోయాక కులం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. బుధవారం మైలవరంలో ఆయన మాజీ మంత్రి కుమారుడు అరెస్టుపై మీడియాతో మాట్లాడారు. అమెరికాలో ఉద్యోగం చేసుకునే నీ కుమారుడిని ఇండియాకు ఎందుకు రప్పించామంటూ ప్రశ్నించారు. నీ దందాలకు సపోర్టుగా తెచ్చుకున్నావా అంటూ మాజీ మంత్రిపై విమర్శించారు. అనుకున్నాడు, అక్రమంగా కేసు పెట్టారు, కావాలంటే నన్ను ఎదుర్కోండి కానీ నా కుమారుల మీద అక్రమ కేసులు పెట్టొద్దు. మరి నీకు అధికారం రాగానే అమెరికా నుంచి నీ కొడుకుని ఎందుకు పిలిపించావు? ఇక్కడ నేను చేసే దందాలు జరగలే, నా దాంట్లో నువ్వు కూడా భాగస్వామిగా నీ కొడుకుని పిలిపించావా? ఇక్కడ మరి అమాయకుడు, ఏమి తెలియని వాడు, చిన్నవాడు అని చెప్పి నిన్న ధర్మపన్నాగాలు, నీతులు, సూత్రాలు చెప్తున్నావు. మరి మొన్న పెనమలూరులో దాడులకు వెళ్ళినప్పుడు, అట్లాగే పెడంలో దౌర్జన్యాలు చేసినప్పుడు నీ కొడుకు చిన్నవాడు కాదా? రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ చెప్పినప్పుడు ఆ కులం కూడి పెట్టుద్దా, ఏం చేస్తుందని చెప్పాడు. ఎవడైనా గుణం లేని వాడు కులం గురించి మాట్లాడతాడు. నిన్న నువ్వు నీ కుటుంబం మీద అన్యాయం జరిగింది అనుకుంటే కోర్టులకు వెళ్ళు, ప్రజల ముందు విషయాలు విశ్లేషించు. ఇవన్నీ వదిలేసి నేను గౌడ కులం నుంచి 2019 ఎన్నికలకు ముందు నువ్వు ఏ వాహనంలో తిరిగావో మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. ఒక డొక్కు టాటా సఫారీ. ఈ రోజు నీ ఇంటి ముందు ఎన్ని కార్లు పెట్టున్నాయి, నువ్వు కాలు తీసి కాలు బయట పెడితే ఏ రకమైన కార్లు తిరుగుతున్నావు. ఇంతేకాదు, జోగి రమేష్ గారు ఆయన ఇల్లు కట్టుకో, కొత్త కారులో తిరుగు. మేము ఎవరు బాధపట్ల, ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న గౌడ సామాజిక వర్గాల ఎవరు కూడుకోవట్ల. ఎందుకంటే అతని నైజం ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి, ఎందుకంటే దగ్గరగా చూశారు కదా, ప్రతి గౌడ సోదరుడికి తెలుసు. మొన్న కాదు కదా 2014లో ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా ఒక్క గౌడ కులస్తులు కూడా అతనికి ఓటేలా, ఎందుకంటే అతని నైజం ఇక్కడ తెలుసు కాబట్టి. తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధూనేపూడి శంకర్ పేర్కొన్నారు. విజయవాడ దాసరి భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్నకి రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. 9వ తేదీ విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ముగింపు సభ ఉంటుందని వెల్లడించారు. మన ఉత్థానంలా మారకముందే ఒక్కడు మంచినీళ్ళ కోసం కృష్ణా జలాలు సరఫరా చేయాలని చెప్పి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ఆనాటి ప్రభుత్వం నియోజకవర్గం మొత్తానికి కూడా మంచినీళ్ళు సరఫరా చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో నీటి మూటలు అయిపోయినటువంటి పరిస్థితి తెలిసింది. నీటి కాలుష్యం వలన, సిలికాన్ ఫ్లోరైడ్ వాటర్ వల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక గ్రామాలు 100 గ్రామాలు సైతం ఇవాళ సిలికాన్ ఫ్లోరైడ్ బారిన పడి కిడ్నీ వ్యాధిగ్రస్తులై వందలాది మంది చనిపోతుంటే పాలక వర్గాలకి చెంపుకుట్టినట్లయినా లేదు. కృష్ణా జలాలు సరఫరా చేస్తామని చెప్తున్నారు. పక్కనే కృష్ణానది పెట్టుకొని ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది నీరు సరఫరా కావటం లేదంటే చాలా ఆశ్చర్యకరం, బాధాకరమైనటువంటి విషయం. వందలాది మంది చనిపోతున్నా కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకు తింటున్నారు. డయాలసిస్ సెంటర్లో
అధునాతనమైనటువంటి క్వాలిఫైడ్ పర్సన్స్ లేనటువంటి పరిస్థితి. అంబులెన్సులు దసరా నాటికి కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ ఓవర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం డైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 2014-2019 టీడీపీ హయాంలో పంట కాలువ రోడ్డు పూర్తి చేయడం జరిగిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక కనీసం డ్రైనేజ్ నిర్మాణం కూడా చేయలేకపోయిందని విమర్శించారు. ఏదైతే పంట కాలువ రోడ్లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఫ్లైఓవర్ సుమారుగా 5 సంవత్సరాల నుంచి ప్రారంభోత్సవం చేయకుండా, పనులు చేయకుండా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవడం. ఈ రోడ్డుకి ఒక ప్రాముఖ్యత ఉంది. పటమట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి కానూరు సనత్ నగర్ వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో 2019-2024 మధ్యలో ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి కానూరు పరిధి వరకు నిర్మాణం పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. 2014-19లో సనత్ నగర్ నుంచి కానూరు వరకు, పోరంకి వరకు రోడ్డు నిర్మాణం చేసి ఇంజనీరింగ్ కాలేజీలో లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. ఈ కాలేజీ 2 వైపులా ఈ రోడ్డు ఉండటం ప్రభుత్వం అంగీకరించి వారి ఖర్చుతో ఈ నిర్మాణాన్ని చేయటం జరిగింది. అయితే డ్రైనేజీ కానీ సౌండ్ బారియర్స్ కానీ ప్రభుత్వం చేయాల్సి ఉంది. 5 సంవత్సరాల్లో అది పూర్తి చేయకపోవటం వలన యాజమాన్యం దీన్ని పూర్తి చేయాల. మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజకీయ కక్షలతోనే తన కుమారుడు రాజీవ్ను అరెస్టు చేశారంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే అతన్ని అరెస్ట్ చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలు అనేవి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండవని ఆయన తేల్చి చెప్పారు. అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటే విషయం, మనకి ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయాన్ని అందించారు. దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరం కష్టపడదాం. అంతేగాని రాజకీయ కక్షలకు కానీ, పొలిటికల్ విక్టిమైజేషన్ కానీ చేసే ఆలోచనతో పని చేయవద్దు. అందరం అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళమే చట్ట వ్యతిరేకంగా. అయినా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మన లక్ష్యం ఈ రాష్ట్రం అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, ప్రజల సంక్షేమం అని పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్షం ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం, సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. విషయం లేని విషయాలు కూడా, ఎటువంటి సబ్స్టెన్స్ లేని విషయాలను కూడా రాజకీయ ప్రచారం కల్పించి ప్రభుత్వం మీద బురదజల్లటానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే నిన్న మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుడిని అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయటం జరిగింది. ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా, జరిగిన తప్పొప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే
వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తామని నేను ఆయన ఒప్పుకున్నట్టు జోగి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.